ఓకే. డాక్టర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. నేను ధరణిని మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు ఫ్రీగా ఉన్నారా? ఒకసారి ఇంటికి వస్తారా అండి ప్లీజ్? వస్తానండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అండి. ఇప్పుడు డాక్టర్ని ఎందుకు రమ్మన్నావు ధరణి? నీకేమైందో చూస్తారని. నాకేం కాలేదు. అదేంటి, ఇందాక నువ్వు వామిటింగ్ చేసుకున్నావు కదా? అదా, ఏదో వాటర్ తేడా చేసినట్టుంది, అందుకే అవుతున్నాయి. అసలు డాక్టర్ గారు వస్తే ప్రాబ్లం ఏంటో క్లియర్ అవుతుంది కదా. రండి డాక్టర్, చూడండి. ధరణి ఏమైంది? లేఖకి వామిటింగ్స్ అవుతున్నాయి, కాస్త నీరసంగా కూడా ఉంది. మీరు ఒకసారి చూస్తారని రమ్మన్నాను. అలాగేనమ్మా. లేక ప్రెగ్నెంట్ అయింది. డాక్టర్ గారు, ఏంటి మీరు అనేది? నేను చెప్పేది నిజం. తను గర్భవతి అయింది. సరే, నేను ఇక బయలుదేరుతానమ్మా. డాక్టర్ గారు, ఈ విషయాలన్నీ నేనెవరికీ చెప్పను. డోంట్ వరీ. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే. లేక నిన్నే అడిగేది, నువ్వు ప్రెగ్నెంట్ అవడానికి కారణం ఎవరు? నిన్నే అడిగేది, చెప్పు. అడుగుతుంటే చెప్పవేంటి లేక? చెప్పు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.